ఈరోజు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో, ఈరోజు నువ్వు ఏ సమస్యలో ఉన్నావో, ఈరోజు నువ్వు ఏ సవాలును ఎదుర్కొంటా ఉన్నావో, ఆ పరిస్థితి నుండి నువ్వు బయటపడడానికి ఆయన సమస్త విధములైన కృపను నీ ఎడల విస్తరింప చేయబోతున్నాడు. నమ్మిన వారు ఆమేన్ చెప్దాం. ఆమేన్. హిస్ గ్రేస్ ఇస్ సఫిషియంట్. అందుకే దేవుని వాక్యంలో 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనంలో, నా కృప నీకు చాలును, బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణము అగుచున్నది. మై గ్రేస్ ఇస్ సఫిషియంట్ ఫర్ యూ అండ్ మై స్ట్రెంగ్త్ ఇస్ మేడ్ పర్ఫెక్ట్ ఇన్ వీక్నెస్. నేను అనుకుంటాను, ఒక మనిషి సాధించగలిగిన గొప్ప స్థితి ఏంటంటే దేవుడు తనకి తోడుగా ఉండడం అనే స్థితి. దట్స్ నథింగ్ గ్రేటర్ దాన్ దట్. దానికన్నా గొప్ప స్థితి ఇంకేమీ ఉందని నేను అనుకోనండి. ప్రపంచంలో ఎంత ఉన్నతమైన ప్రదేశానికి వెళ్ళినా దేవుడు తోడుగా లేకపోతే ఆ బ్రతుకు ఏమన్నా అవ్వచ్చు. టైటానిక్ లో ఎక్కిన వాళ్ళు అనుకున్నారు వీఆర్ ద గ్రేటెస్ట్ పీపుల్. ఈ ప్రపంచంలో ఆ కాలంలో టైటానిక్ ఉన్న సమయంలో ఎక్కుతున్న వాళ్ళందరిలో మేము ఎంత అదృష్టవంతులము,